ఇక్కడున్న మా అందరికీ తప్పు అని అనిపిస్తున్నప్పుడు చెప్పక తప్పదమ్మా. చెప్పు. నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మనల్ని వీళ్ళు ఎన్నిసార్లు అవమానించారు? మరి వీళ్ళెన్నిసార్లు క్షమాపణ చెప్పాలమ్మా? లాగే కొద్దీ సాగేదే కాని ఇది తెగేది కాదు పూరి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అత్తయ్య, పూరి బిందుకి క్షమాపణ చెప్పాలి, అంతే కదా? అంతే. ఒక్క నిమిషం అత్తయ్య. పూరి నువ్వురా. భూమి, ఎక్కడికి భూమి? భూమి, చూడు పూరి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విని క్షమాపణ చెప్పే. లేదు భూమి, నేను చెప్పను. నేనేదో తప్పు చేసినట్టు క్షమాపణ చెప్పడం ఏంటి భూమి? చూడు పూరి, మీ అన్నయ్య మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడో ఆ ఇంటి చెల్లెల్ని కూడా అలాగే చూసుకుంటున్నాడు. ఈ గొడవ మీ అన్నయ్యకి తెలిస్తే నీ మీద సీరియస్ అవుతాడు. మీరా అత్తయ్య ఈ ఇంటికొచ్చి గొడవ పెట్టుకున్నందుకు తిరిగి ఆ ఇంటి మీదకి గొడవకు వెళ్తాడు. ఆ తర్వాత అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు పూరి. అంత దూరం వెళ్లకుండా ఉండాలంటే నువ్వు క్షమాపణ చెప్పి ఇది ఇక్కడే ముగించాలి. అంతేనా? నేనిప్పుడు క్షమాపణ చెప్పాల్సిందేనా? తప్పదు పూరి, నా మాట విను. రా. సారీ, నన్ను క్షమించు. ఏయ్, ఎవరికి చెప్తున్నావు? బిందు, నిన్ను కొట్టడం తప్పే, నన్ను క్షమించు. ఇలా రా దారికి. ఈసారి మళ్ళీ ఇలాంటిది ఏదైనా రిపీట్ అవుతే మా వదినొస్తుంది మీ ఇంటికి. మాటతోనో క్షమాపణతోనో పోదు, దెబ్బకి దెబ్బ తగులుతుంది. అది గుర్తు పెట్టుకుంటే మంచిది. రా బిందు. ఈశ్వర పరమేశ్వర చూడరా, ఇటు చూడరా. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా, ఇటు చూడరా. దారి ఏదో, తీరమేదో, గమనమేదో, గమ్యమేదో. లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. చీకటేదో, వెలుతురేదో, మంచు ఏదో, మంట ఏదో. లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా. లే తాగు.
జాగ్రత్త. చాలు. ఇంకొంచెం తాగు. కొంచెం తాగు, కొంచెం. పడుకో. ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేనుండాలి. అలా ఉండాలనే కరెంట్ షాక్ పెట్టావో లేదా నన్ను చంపేయాలనే పెట్టావో నాకైతే తెలీదు. కానీ ఆలోచించి చూస్తే హనీమూన్ పేరుతో నేను నిన్ను సొంతం చేసుకుంటాననే భయంతోనే అలా చేశావని నాకు అర్థమైంది. దూరమైన మనసులు ఏ పేరు మీద ఎంత దూరం వచ్చినా దగ్గరవ్వవని నాకు తెలుసు నక్షత్ర. హనీమూన్ పేరుతో నేను నిన్ను ఆట పట్టించాను, అంతే. ఇవన్నీ మనకి కొన్ని జ్ఞాపకాలుగా మిగులుతాయనుకున్నాను తప్ప బలవంతంగా ఇప్పుడు నిన్ను సొంతం చేసుకోవాలనైతే కాదు. కాబట్టి నువ్వు నిర్భయంగా ఉండొచ్చు. నా గురించి నువ్వు ఎలాంటి భయము పెట్టుకోవద్దు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఒక ఆడది ఎంత నరకం చూపిస్తుందో అంత నరకం చూపించు. నీ స్థానంలో నేనుంటే నిన్ను క్షమించలేను చెర్రీ. కానీ నువ్వు గొప్పడివి చెర్రీ. నన్ను క్షమిస్తావు కదూ? ప్లీజ్ చెర్రీ.